హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది ఉగాది రోజు వ్లాగ్ అనమాట. సో మార్నింగే బిగ్ బాస్కెట్లో బంతిపూలు ఆర్డర్ చేశారు. అదేంటి నిన్న వెళ్ళారు కదా తెచ్చుకోలేదా అనుకుంటారేమో. నిన్న కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. అక్కడ బిగ్ బాస్కెట్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువగా అనిపించింది. సో అందుకనే బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేసేసారనమాట. మామిడికాయ ఇంకా బంతిపూలు కూడా ఇంకా మార్నింగే వచ్చేసినాయి. సో నేను మార్నింగే లేచేసి రూమ్స్ అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. పెద్దదండ నేను గుచ్చేసుకున్నాను. ఈ లోపల ఐషు లేచిందనమాట. ఐషు లేచి నేను కూడా గుచ్చుతాననింది. ఇంకా బ్రష్ చేసేసుకొని చిన్నదండ అయితే గుచ్చింది. ఐషు పువ్వులు గుచ్చేలేపు నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను. ఇంకా దేవుడికి దీపం కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట. మా ఐషుకు చిన్నదండ ఉంది కదా, సో అది దేవుడి మందిరానికి ఇలా పెట్టుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా ఐషు కూడా తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి దండం పెట్టేసుకున్నది. ఇప్పుడు ఉగాది పచ్చడికి కావాల్సినవన్నీ రెడీ చేసుకుని పచ్చడి కలిపేసుకోవాలన్నమాట. ఇంకా మా చిన్నోడు నిద్ర లేవలేదు. లేచిన తర్వాత అందరం కలిసి గుడికి వెళ్తాము. ఇంక ఈ లోపల ఐషు కూడా లేచి ఫ్రెష్ అప్ అయిపోయిందని చెప్పాను కదా, దేవుడికి దండం పెట్టేసుకున్నది. వేపాకి ఇచ్చానమాట పువ్వులన్నీ డివైడ్ చేయమని చెప్పి. సో ఏం చేసిందంటే పువ్వులు మొగ్గలు కొమ్మలతో సహా తుంచుకుంటూ వచ్చేసింది. తర్వాత నేను తీసుకుని పువ్వులన్నీ డివైడ్ చేసుకున్నాను అనమాట. మొగ్గలో వేసుకుంటే ఎక్కువగా చేతిగా ఉంటాయి కదా, సో అందుకనే. ఈ లోపల ఏమంటే నేను ఉగాది పచ్చడి కావాల్సినవన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాను. వేప పువ్వు కూడా తీసేసుకుంటే పచ్చడి కలిపేసుకోవడమే. నేను చాలా వీడియోస్లో చూశాను, డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా చేసుకుంటున్నారనమాట ఉగాది పచ్చడిని. మేమైతే బెల్లం, చింతపండు, పుట్నాల పప్పుని పౌడర్లాగా చేసుకుంటాము. తర్వాత కొబ్బరి, మామిడికాయ, అరటిపళ్ళు, వేపు ఇవన్నీ వేసుకొని చేసుకుంటామన్నమాట. కారం కానీ అల్లం కానీ ఇవేం వేసుకోము. చాలా వీడియోస్లో నేను చూశాను అనమాట. పచ్చిమిరపకాయలు, కారం, మిరియాల పొడి ఇవన్నీ వేసుకొని చేసుకుంటున్నారు. సో మా చిన్నప్పటి నుంచి ఇలాగే చేస్తారు, మేము ఇదే ఫాలో అయిపోతాం అనమాట. సో ఉగాది పచ్చడి అయితే కలిపేశాను. ఫస్ట్ దేవుడికి పెట్టేశాను. ఇంకా పెద్దదండ ఉంది కదా, అది గుమ్మానికి అయితే ఇలా పెట్టేశాను అనమాట. మామిడాకులు కూడా నేనే పెట్టేశాను. హాల్ అంతా మాత్రం మామిడాకులు, వేపాకులు ఇవన్నీ జల్లేసి ఉన్నాయన్నమాట. సో మా చిన్నోడు లేచేశాడు, బ్రష్ చేసేసాడు. మిల్క్లో చాకోస్ వేసుకొని తింటాన్నాడు. సో వేసి ఇచ్చానమాట. కొంచెం తిన్నాడు. వాళ్ళ డాడీ పిలిచారని చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట స్నానానికి. వాళ్ళ డాడీ చేయించేస్తున్నారు స్నానము. సో వాళ్ళిద్దరు కూడా స్నానం చేసి రెడీ అయిపోతే మేము ఇప్పుడు టెంపుల్కి వెళ్తాము. ఇంకా వేప పచ్చడి ఫస్ట్ ఏ టేస్ట్ తగిలితే ఇయర్ అంతా అలానే ఉంటుంది అంటారు కదా, నాకైతే పులుపు తగిలిందనమాట. సో ఇయర్ అంతా ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా మా చిన్నోడు కూడా రెడీ అయిపోయాడు. ఇప్పుడైతే మేము అందరం కలిసి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తాము. తర్వాత అక్కడి నుంచి శివాలయానికి వెళ్దాం అనుకున్నాం ఇవాళ. సో దగ్గరలో శివాలయం ఎక్కడ ఉన్నదనేది మాకు కూడా పూర్తిగా తెలియదు, చూసుకోవాలన్నమాట. మాకు దగ్గరలో అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఇంకా ఎంత వెతికినా కూడా ఇక్కడ ఒక బాబాగారి టెంపుల్ కూడా కనిపించలేదన్నమాట. నాకు ఎక్కడ కూడా బాబాగారి టెంపుల్ కనిపిస్తే ఒక్కసారైనా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్స్ ఎక్కువగా కనిపించినాయి నాకైతే. ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్, వినాయక స్వామి టెంపుల్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ అయితే మేము ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చేసాము. ఫస్ట్ వినాయకుడికి దండం పెట్టేసుకుని తర్వాత లోపలికి వెళ్ళి ఆంజనేయ స్వామికి కూడా దండం పెట్టేసుకున్నాము. ఇప్పుడు వేరే టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్కి రావడం ఫస్ట్ టైము. టెంపుల్ అయితే చాలా పెద్దది ఉంది, చాలా బాగుంది. ఇక్కడ మాకు తెలుగు వాళ్ళు చాలామంది కనిపించారనమాట. ఇవాళ ఉగాది కాబట్టి ఎక్కువ తెలుగు వాళ్ళు వచ్చారు టెంపుల్కి. అండ్ కన్నడ వాళ్ళు కూడా ఉగాది చేసుకుంటారు. వాళ్ళు కూడా ఉగాది పచ్చడి కలుపుకొని పూజ చేసుకుంటారనమాట. సో టెంపుల్ లోపలైతే ఇలా ఉంది. లోపల ఆంజనేయ స్వామి, వినాయక స్వామి, అమ్మవారు ఉన్నారనమాట. ఇంకా వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఒకటి స్టార్ట్ అవుతుంది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాబట్టి. ఈ పాప చూడండి ఎంత క్యూట్గా ఉందో, మన తెలుగు పాపే అనమాట. సో క్యూట్గా ఉందని చెప్పేసి వీడియో తీశాను. ఇంకా దేవుడికి దర్శనం చేసుకుని మేము స్టార్ట్ అయిపోయాము. కళ్యాణం స్టార్ట్ అవుతుంది. ఇంకా 1 అవర్ పట్టేస్తుందని చెప్పారనమాట. ఇంకా పిల్లలు అంతవరకు ఉండరని చెప్పేసి ఇంకా దేవుడికి దర్శనం చేసుకొని మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వస్తూ ఎలాగో బయటకు వెళ్ళాము కాబట్టి బ్రేక్ఫాస్ట్ బయట చేద్దాం అనుకున్నాము. ఐషోము A to Bకి వెళ్దాము అని అడిగిందనమాట. A to B కొంచెం దూరము, ఇంక ఈ టైంలో అక్కడ దాకా ఎందుకు దూరం కదా అనేసి నేనే వద్దని చెప్పాను. ఆల్రెడీ నేను ఇంట్లో చట్నీ చేసేసాను, బజ్జీలకి పిండి కలిపి పెట్టుకున్నాను అనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తానని చెప్తే లేదు బయట తిందామని చెప్పారు. సో ఇంకా తెలుగు హోటల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి పార్సిల్ అయితే బ్రేక్ఫాస్ట్ ఇంటికి తెచ్చేసుకున్నాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నేనైతే కుకింగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఆఫ్టర్నూన్కి పులిహోర చేద్దామనుకున్నాను. చింతపండు ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాను. పరవన్నం కూడా చేద్దామనుకున్నాను. నేను స్టార్ట్ చేసేటప్పటికే 12 అలా అయిపోయిందనమాట. సో ఇంకా పులిహోర ఒక్కటే చేశాను. ఇంకా పొటాటో కర్రీ చేశాను లంచ్కి. పరవన్నం అయితే చేయలేదు, ఇంకా చాలా టైం అయిపోయిందని చెప్పేసి, లేట్ అయిపోతుందని. ఇంకా నేనైతే ఉగాది రోజు లంచ్ కానీ డిన్నర్ కానీ ఏం తినలేదు, ఎందుకంటే ఉగాది పచ్చడి తాగుతూనే ఉన్నాను. సో నేను గిన్నెతో కలిపాను కదా, మా హస్బెండ్ అయితే స్టార్టింగ్లో కొంచెం తాగారనమాట.
మిగిలిందంతా నేను ఒక్కదాన్నే తాగాను. లంచ్, డిన్నర్ ఏం చెయ్యకుండా ఓన్లీ ఉగాది పచ్చడి ఒక్కటే తాగుతూ కూర్చున్నాననమాట. అంత ఇష్టం నాకు ఉగాది పచ్చడి అంటే. ఇంకా ఈవినింగ్ గారెలేద్దామనేసి మార్నింగ్ పప్పు నానబెట్టాను. ఈవినింగ్ వచ్చేసి ఇప్పుడు పప్పు మిక్సీ జార్లో వేసుకొని రుబ్బేసుకున్నాననమాట. సో కొంచెం సాల్ట్ వేసి అయితే మిక్స్ చేసుకుంటున్నాను. పిల్లలు అల్లముని ఇంకా పచ్చిమిరపకాయ వేస్తే తినరు. సో ఆనియన్స్ వేసి కలిపేసి పిల్లల కోసం కొంచెం పక్కన పెట్టేసుకున్నాను. వాళ్ళేమో ఆడుకోవడానికి వెళ్ళారనమాట. సో వాళ్ళకి తీసి పక్కన పెట్టేసి మిగిలిన దాంట్లో పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు వేసేస్తున్నాను గారెలు. సో ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. మార్నింగ్ పులిహోర కొంచెం ఉంది. ఆయన అయితే గారెలు తింటాను కదా నేను, సో నాకు ఇంకేం వద్దని చెప్పారు. ఇంకా పిల్లలకి పులిహోర ఉందనమాట కొంచెము, ఇంకా గారెలు కూడా వేస్తున్నాను కదా. సో నేను ఎలాగో డిన్నర్ చేయలేదనమాట, ఎందుకంటే ఉగాది పచ్చడి తాగాను కదా, ఇంకేం తినాలనిపించట్లేదు. వీళ్ళిద్దరూ ఆడుకోవడానికి వెళ్ళారు కదా, సో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ గారెలు వేద్దామనుకున్నాను. ఈ లోపల నేను కూడా కిందకి వెళ్ళాను అనమాట. వీళ్ళైతే మంచి బిజీగా ఆడుకుంటున్నారు. నేనైతే ఒక 5 మినిట్స్ ఉండేసి వచ్చేసాను పైకి. వచ్చిన తర్వాత నేను వచ్చిన ఒక 10 నిమిషాలకి పిల్లలు కూడా వచ్చేసారు. సో వాళ్ళకు కూడా గారెలు వేసేసి ఇచ్చేసాను. ఇంకా కొంచెం పులిహోర తిని, గారెలు తిని ఇంకేం వద్దని చెప్పారనమాట. సో మా ఉగాది అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. పైకి వచ్చిన తర్వాత వీళ్ళు 5 రాళ్ళ ఆట ఆడుకుంటున్నారు. ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.